అపర్ణ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే. నేను ఇవాళ వచ్చేసరికి దివాళీ మేకప్ ట్యుటోరియల్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదే మేకప్ నేను రీల్స్‌కి, ఫంక్షన్స్‌కి కూడా ఇదే యేసుకుంటాననమాట. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి సేమ్ మాయిశ్చరైజర్. నేను ఏదైనా కూడా ఫస్ట్ మేకప్ ముందు స్కిన్ ప్రెప్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఖచ్చితంగా చేయాలి కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చెప్పాను కదా! నెక్, ఇయర్ రింగ్స్ అనేవి కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి డే క్రీమ్, పాండ్సే. మీకు చెప్పాను కదా! నేను ఫౌండేషన్స్ అలాంటివేమి వాడననమాట. నాకు నచ్చదు. హెవీ ఫీలొస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫేసెస్ కెనడా కాంపాక్ట్ వాడుతున్నాను. ఓకే. చాలా బావుంటుందిది. ఫ్రెష్ లుక్ ఇస్తుంది. మనకి మొత్తం బ్లెమిషెస్ అంతా కూడా కవర్ అయిపోయినట్టు ఉంటుందనమాట. ఎప్పుడు కాంపాక్ట్ అనేది ఇలాగా ప్రెస్ చేస్తూ రాసుకోవాలి. అప్పుడు ఆయిల్ రాకుండా స్వెట్ ప్రూఫ్‌గా ఉంటుంది మేకప్ అనేది. మనకెక్కడైతే ఎక్కువ స్వెట్ ఒస్తుందో అక్కడ ఇలా రాసుకోవాలనమాట. ఫ్రెష్ లుక్ ఉంటుంది. పెద్ద హెవీగా ఏముండదు. కానీ బావుంటుంది. సింపుల్‌గా ఉంటుంది. ఎలిగెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మేకప్ ఏసామని తెలియనట్టు ఉండాలి. తెలియకూడదు మేకప్ ఏసినట్టు అని నేననుకుంటాను. ఓకే. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక నేను యూజ్ చేసేది వచ్చేసరికి ఐబ్రోస్ అనమాట. ఐబ్రో పెన్సిల్ వాడతాను. ఐబ్రో షేపింగ్ కూడా నేను పెద్ద షేడింగ్ అనేది ఏం చేయననమాట. నేచురల్‌గానే ఉంచుతాను. జస్ట్ గ్యాప్స్ ఫిల్ చేసేయడం అంతే. ఎప్పుడు ఇలా స్టార్టింగ్ ఏదో బ్లాక్స్‌లా గీస్తారు కదా! అట్లా ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే ఏదో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. జస్ట్ ఇలా బ్రష్‌తో నెక్స్ట్ నీట్‌గా బ్రష్ చేసేయండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఐ షాడో అనమాట. నైట్ బై ఐ షాడో వాడుతున్నాను. జస్ట్ మామూలు లుక్స్‌కే యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు డే ఎక్కువ మేకప్ అంటే ఐ షాడో ఇగో ఇలా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లాంటప్పుడే యూజ్ చేస్తాను. చాలా బావుంటుంది. డార్క్ కలర్స్ అలాంటివేమి యూజ్ చేయననమాట. జస్ట్ న్యూడ్ కలర్స్ లాంటివి అంతే. ఓకే. యూజ్ చేస్తాననమాట. నేను హ్యాండ్స్‌తోనే జస్ట్ ఫింగర్స్‌తోనే బ్లెండ్ చేసుకుంటాను. నేను యూజ్ చేస్తుందొచ్చేసరికి ఈ షిమ్మరీ కలర్ అనమాట. బావుంటుంది. ఇది ఎంత యూజ్ చేస్తున్నానో తెలుస్తుంది కదా! ఆల్రెడీ ఒకటయిపోయింది గూడా. దీంట్లో డార్క్ కలర్స్ ఏమి యూజ్ చేయను నేను. ఓకే. ఎక్కువేసినట్టు ఉండకూడదు. జస్ట్ ఇలా నీట్‌గా బ్లెండ్ చేసుకోవాలి. బావుంటుంది లుక్ అనేది. ఇలా
ఇలా ఇక్కడ ఉంటుంది కర్వ్‌లాగా. ఆ లిడ్ అంతా మొత్తం ఈ ఐ లిడ్ అంతా గూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఓకే. మీకు తెలుస్తుంది గదా! జస్ట్ సింపుల్‌గానే ఏసుకుంటాను. ఎక్కువ వేసుకోవడానికి నచ్చదు. ఏంటంటే వేస్తే ఆ లుక్ బావుంటుందని. అంతే నెక్స్ట్ వచ్చేసరికి లాక్మే ఐలైనర్ అనమాట. నేను దీంట్లో చూసి ఏసుకోలేను. సో, మిర్రర్ చూసి ఏసుకుంటాను. ఓకే. చూస్తుండండి. ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ జేసుకోవాలి. ఏం లేదు. జస్ట్ మన ఐ ఎలా ఉందో దాన్ని బట్టి లైన్ గీసుకోవడమే. ఫస్ట్‌లో నాకు రాదు. అలా స్లోగా నేర్చుకుంటున్నాననమాట. ఓకే. నెక్స్ట్ ఐ కూడా ఏసేసుకుంటాను. ఓకే. ఇంకో ఐ కూడా ఐలైనర్ ఏసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. బేబీ లిప్స్‌ది. లిప్స్ హైడ్రేట్ అవుతూ ఉంటాయి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బావుంటుంది స్మెల్. హ్మ్. నెక్స్ట్ నేను యూజ్ చేసేది కాజల్. డాజ్లర్ కాజల్. బోల్డ్‌గా వస్తుంది. బోల్డ్ బ్లాక్ కలర్ బావుంటుంది. ఫెస్టివల్ టైమ్‌లో అందులో దివాళీ అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా! చాలా బావుంటుంది. ఇలా బోల్డ్‌గా వేసుకుంటే. ఓకే. అయిపోయింది. అండ్ నెక్స్ట్ మస్కారా బ్లూ హెవెన్‌ది. ఓకే. మస్కారా ఏసుకోగానే లుక్ మారిపోతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఎల్8 లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ ఇలా ఫింగర్‌తో ఏసుకుంటే లైట్‌గా స్ప్రెడ్ అయినట్టు ఉంటది నాకు. ఓకే. కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి స్టిక్కర్. కొంచెం పెద్ద స్టిక్కర్ పెట్టుకోవాలి ఫెస్టివల్ కదా! ఓకే. ఓకే ఫ్యామిలీ. దిస్ ఈజ్ మై దివాళీ మేకప్ లుక్. బావుందా? బావుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.